వెనకటంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చిందంటే అస్సలు మర్చిపోకండి. రైతు ఆ బట్టల మీద రావడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ శ్రీరన్న. అయితే ఈరోజు మీటింగ్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా అరేంజ్ చేసామంటే ముఖ పరిచయం. చాలా మంది ఉన్నారు, దాదాపు మన గ్రూప్లో 70 చిల్లర మంది ఉన్నారు, కానీ ఒకరికి పరిచయం లేదు. అంత దూరం నుండి మన గురించి వచ్చడం అనేది చాలా గొప్ప విషయం. గుర్తు తెలియని వ్యక్తికి మనం సాయం చేయగలుగుతామా? చేయలేము. కానీ తీర్మానం వల్ల అనేటారు అన్నోన్ పర్సన్కి లక్షలు డొనేట్ చేశారు. ఎందుకు చేశారు అనేది మనం ఒక క్వశ్చన్ వేస్తాం. అదంట డొనేట్ ఎందుకు చేశాడు? వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలి, మన ద్వారా వాళ్ళకి ఆ బంగారు భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతోనే, ఆ మంచి ఉద్దేశాన్ని టీం ద్వారా చేయాలనే ఉద్దేశంతో ఈ టీంని ఖచ్చితంగా కొనసాగించాలి. దానికి మా మద్దతు ఉండాలి, దానికి యూనిట్ ఛానల్ అనేది మద్దతు ఉండాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష. ఓకే, సతీష్ కానీ వీరన్న కానీ వీరికి కానీ ఎవరికో కానీ సమస్యలు వస్తాయి. సమస్యలు ఏం చేస్తాం, మనం ఒక్కడమే కంగారు. అర్థమైతే మనకు మన పని ఉంటే చేసుకుందాం, లేకపోతే చేసుకోలేదు ఇష్టపెడతాం, లేదా ఏదో ఒకటి. అదే ఈ ఛానల్ కింద ఉంటే ఏంటంటే ఒక యూనిటీ ఉంటుంది. అందరూ అంటే ఒక యూనిటీ ఉంటుంది. అంటే యూనిటీ అంటే మనకు సపోర్ట్ ఉంటుంది, బలం ఉంటుంది. ఆ బలం ఉంటుంది కాబట్టి గట్టిగా ధైర్యంగా పోరాడచ్చు అన్న ఉద్దేశంతో యూనిటీ అంటే తెలుసు. నేను లేదు అంటే జాయిన్గా నాకు వేరు, కాకపోతే నేను చూస్తున్నాను. అది నచ్చున్నది నాకు. అది అంటే అందరు కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది. ఎవరికి సమస్య వచ్చినా మీరు గ్రూప్ మెయింటైన్ చేస్తారు, ఇట్లా మీటింగ్లు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చెప్పుకుంటే ఆ కార్యక్రమాలు మావాడిని దాంట్లో ఉన్నది. దానికోసం దాదాపు మొత్తం మంది కాకపోతే ఎంతో కొంతమంది సపోర్ట్ అవుతుంది. అంటే ఏ పరంగా అనేది లీడర్ ఆఫీస్ కూడా ఎన్నిసార్లు డిస్కషన్ పెట్టినా కూడా ఎవరు స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? ఏమున్నా ఫస్ట్ పాయింట్, మొదటి వ్యక్తిని ఏ సమస్య గురించి అయినా కూడా ఫస్ట్ పోయి ఒక అధికారి చెప్తే తీసుకొచ్చిన తర్వాత కూడా మిగతా సభ్యులు కూడా, మిగతా మెంబర్స్, వార్డు మెంబర్స్ ఎవరైనా కానీ ఎవరు స్పందించలేదు. దాని ద్వారా ఏమవుతుంది? రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతకు చెప్పినట్టు, ఆ పర్సన్ చెప్పినట్టు ఒక 10 మంది వెళ్తే ఆ సమస్యను తొందరగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఊరి సమస్య వాడు సమస్య అది కావాలంటే ఫస్ట్ మీరు నేను చెప్పేది అదే. నేను 100 మంది చెప్పినా కూడా అండర్స్టాండింగ్ లెక్కనే కాదు. మీ ఛానల్ ద్వారా ఆ సమస్యను క్లియర్ చేసే పని మీరు ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏంటంటే స్ట్రీట్ లైట్స్. మా వాడలో స్ట్రీట్ లైట్స్ ఎవరికి ఫోన్ చేసినా కూడా నేను ప్రతి ఒక్క ఆఫీసర్ ఉంది, నేను ప్రతి ఒక్క ఆఫీసర్ టచ్లో ఉంటా, ప్రతి ఒక్కరితో మాట్లాడతా. అయినా నాకు స్పందించలేదంటే టీం వర్క్ లేదు అని నాకు ఎప్పుడు అర్థమైంది. ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సంబంధిత అధికారులైనా కానీ ఎవరి దగ్గర పోయినా కూడా ఎవరు రెస్పాన్స్ కావడానికి టీం కరెక్ట్ లేదు. మన యూత్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ పెద్ద మనుషులు కానీ మిగతా మెంబర్స్ ఎవరైనా కానీ ఎవరు స్పందించలేకపోవడానికి కారణం ఒకటి టీం వర్క్ లేదు. నేను ఫోన్ చేస్తే 10 మంది రావాలి, ఒక ఆఫీసర్ దగ్గర మాట్లాడాలి. అలాంటప్పుడే వర్క్ జరుగుతుంది, లేకుంటే మాత్రం సింగిల్ పర్సన్ మిగిలిపోతా. అది ఫస్ట్ పాయింట్. ఇక తర్వాత ఏంటంటే మిగతా సభ్యులు ఏమనుకుంటారు నాకు తెలియదు. ఒకవేళ వర్క్ జరగాలంటే కలిసిపోవాలా, లేకుంటే సింగిల్ పర్సన్ మిగిలిపోవాలా అనేది మన యొక్క మెంబర్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా మన యొక్క పీడిఎస్ యొక్క చాలా ఉద్దేశం ఏంటంటే, ఒక సమస్య ఏర్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సమస్య ఏర్పడేది, ఏ సమస్య? ఆర్థిక సమస్య అనుకుందాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినారు, మీకు ఇమీడియట్లీ బ్లడ్ కావాలి. ఏం చేయాలి? ఒక మనలో ఉన్న మెంబర్స్ ఒకరికి చెప్తే 10 మంది అక్కడ రెడీ కావాలి. నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి, అలాంటప్పుడు ఒక టీం ఉందని చెప్పేసి గుర్తింపడుతుంది. లేనప్పుడు మాత్రం రావడం చాలా కష్టం. ఇప్పుడు ఈరోజు నాకే రావచ్చు, రేపు మీకే రావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య రావచ్చు. దానికి చెప్పలేము. సమస్య అనేది ఎక్కువ చెప్పి రావాలి, దగ్గర 12 కూడా రావచ్చు. అలాంటప్పుడు టీం మెంబర్స్ కలిసి ఉంటేనే పని జరుగుతుంది, లేకుంటే మాత్రం పని జరగదు. ఇదే నాకు ఒక ఉద్దేశం.